అంబికేదేవి నారాయణ నమస్తే. ప్రతి సంవత్సరము మన పటేళ్ళ సర్వోత్తమ దేవాలయంలో విశేషంగా దసరా ఉత్సవాలు జరుగుతాయి. అందులో భాగంగానే మనం 3 సంవత్సరాల నుంచి అమ్మవారికి వడిబియ్యాలు కార్యక్రమం. తర్వాత ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క భగవంతుని కళ్యాణోత్సవం జరుగుతున్నాం. దాంట్లోనే పోయిన సంవత్సరం మేము శ్రీశైల బలరామ కళ్యాణోత్సవం చేస్తాము. ఈ సంవత్సరం లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణోత్సవం చేస్తున్నాము. ఈ కార్యక్రమాలు 27వ తేదీ అత్యంత వైభవపేతంగా సాయంకాలం మేలుకోట నుంచి అక్కడ అర్చకులు ప్రధాన అర్చకులు వచ్చి ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. తర్వాత వచ్చేసి ఇంకా విశేషం ఏంటంటే 24వ తేదీ మేము సాయంకాలము శ్రీ ఎలివాల సిద్ధయ్య స్వామి వారి యొక్క ఆధ్వర్యంలో దుర్యోధన గర్వభంగం అనే నాటక కార్యక్రమం కుల మతాలకు అతీతంగా ఒక ముస్లిం ఫ్యామిలీ అమ్మవారిని నమ్ముతున్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు చాలా విశేషంగా ఈ సంవత్సరం ఈ ముస్లిం కుటుంబం అంతా కలిసి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అది చాలా విశేషం. ప్రతిరోజు అమ్మవారికి 9 రకాల అలంకారాలతో ఉదయం 4 గంటల నుండి పూజా కార్యక్రమం మొదలవుతుంది. 7 గంటల నుంచి సర్వదర్శనం ప్రారంభమవుతుంది. అట్లాగే ప్రతిరోజు శ్రీచక్రార్చన, తర్వాత అమ్మవారికి ఆకు పూజ, తర్వాత సహస్రనామార్చన, దాని తర్వాత సాయంకాలం 4 గంటల నుంచి హోమములు, గణేష్ హోమం, మేధా దక్షామూర్తి హోమం, నవగ్రహాల హోమం, రుద్ర హోమము, సరస్వతి హోమం, తర్వాత లాస్ట్లో చండీ హోమం, ఇటువంటి కార్యక్రమాలు నిర్వహణ జరుగుతాయి. తర్వాత చండీ హోమం రోజు ఉదయం చాలా విశేషంగా ఈ 108 మంది ముత్తైదుల చేత గంగా ఆహ్వానం అంటే గంగ పూజ చేసుకుని ఆ 108 కలిసాక అమ్మవారికి ఉదయం 11 గంటలకు విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమం ఉంటుంది. దాని తర్వాత మహా నైవేద్యం, దాని తర్వాత అన్నదాన కార్యక్రమం. ఇవి దసరా ఉత్సవ కార్యక్రమాలు. చివరి రోజు 1వ తేదీ విజయదశమిలో అమ్మవారిని అభయ వరదాంజనేయ స్వామి గుడికి తీసుకెళ్ళి అక్కడ సిమీ దర్శనం చేయించి ఆంజనేయ స్వామి వారికి పూజా కార్యక్రమం నిర్వహించుకొని తిరిగి మళ్ళా మన దేవాలయానికి రావడం జరుగుతుంది. ఇది ఈ సంవత్సరం మనం చేసే దసరా కార్యక్రమాలు. దాని తర్వాత అమ్మవారికి నిజరూప దర్శనంలో అమ్మవారికి భక్తులకు దర్శనాన్ని ప్రసాదిస్తుంది. ఇది ఈ సంవత్సరము మనం అమ్మవారి యొక్క ఆశీర్వాదంతో మనమందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని చాలా వైభవపేతంగా మన సనదుర్గమ్మ ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని చాలా వైభవపేతంగా నిర్వహణ చేస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమానికి సహకారం అందించే వాళ్ళు కానీ, పూజా కార్యక్రమాలు కానీ, అన్నదాన కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ సహకరించేటువంటి దాతలు ఎవరైనా ఉంటే కూడా సహకారం చేయవచ్చు. ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాం. జై దుర్గా భవానీకి జై. భాగంగా మనము చేసే ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా ప్రజలు, దేశము, కాలము అంతా సుభిక్షంగా ఉండాలా, క్షేమంగా ఉండాలనేటువంటి మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. అయితే ప్రతి సంవత్సరం కూడా మాకు ఈ వడిబియ్యం కార్యక్రమాలకు చాలా ప్రజలు అత్యధికంగా ఆదరణ ఇస్తున్నారు. దానికి సహాయ సహకారాలు చేస్తున్నారు. దాన్ని చాలా విశేషంగా మంచి బియ్యము, దాని సంబంధించినటువంటి శారీ, పసుపు, కుంకుమ, గాజులు అన్నీ కూడా చాలా శాస్త్రోక్తంగా అమ్మవారి అనుభవంతో అవన్నీ చేస్తున్నాం. తర్వాత ప్రసాద వినియోగ కార్యక్రమం చాలా అత్యద్భుతంగా ఉంటుంది. ప్రతిరోజు ఒక రకమైన ప్రసాద వినియోగం చేస్తున్నాం. దీంట్లో ప్రతి సంవత్సరం చేస్తుంటే ఈసారి 3వ సంవత్సరం ఇది పూర్తయిపోయింది. మా సంకల్పం ఏదైతే పూర్తయిపోయింది. అయితే నెక్స్ట్ 11 తర్వాత 12 ఇది 10వ సంవత్సరం పూర్తయింది. 12వ సంవత్సరం మాత్రము అది ఇంకా అత్యద్భుతంగా అమ్మవారికి మహాభిషేక ఉత్సవం చేయాలని చెప్పి సంకల్పం చేసుకున్నాం. దానికోసమే శాంతి కోసము, అందరి అభిమానం కోసము, గౌరవం కోసము, దేవత అనుగ్రహం కోసము ఈ వడిబియ్యాల కార్యక్రమాన్ని 3 సంవత్సరాలు నిర్ణయం చేసుకున్నాము. తద్వారా మనకు 12వ సంవత్సరం వారికి విశేషంగా ఈ యొక్క కుంభాభిషేక కార్యక్రమం నిర్వహిస్తాం. తర్వాత లక్ష్మీనరసింహస్వామి యొక్క కళ్యాణోత్సవం కూడా చాలా అద్భుతంగా మనము పుణ్యక్షేత్రాల నుంచి వాళ్ళ ఆహ్వానం చేసి కార్యక్రమం చేస్తున్నాం. లోకల్లో కాకుండా పుణ్యక్షేత్రంలో స్వామి ఎక్కడైతే వెలిసి ఉంటారో అక్కడి నుంచి మనం ఉత్సవమూర్తిని ఈ బళ్ళారి పట్టణానికి ఆహ్వానం చేసి ఇక్కడ ఆచరిస్తున్నాం. దీంట్లో భాగంగానే మనము ఈ శాంతి కోసం రోజు వేద పఠనము, హోమ కార్యక్రమము, దుర్గాష్టమి రోజు మహాచండీ హోమం, తర్వాత ఆ రోజు అన్లిమిటెడ్ పొద్దున 10 గంటల నుంచి సాయంకాలం వరకు అందరికీ కూడా అమ్మవారి ప్రసాద వినియోగ కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. దాని తర్వాత సిమీ దర్శనం అంటే అమ్మవారి దర్శనం మనము జైవ మహంకాళ దగ్గరికి వెళ్ళి పూజ చేసుకుని వస్తాం. అందరితో దసరా కార్యక్రమాలు ఈ సంవత్సరం అత్యంత వైభవపేతంగా
అమ్మవారి అనుభవంతో నిర్వహణ చేయడం జరుగుతుంది. జై దుర్గా భవానికి జై. ಕನ್ನದುರ್ಗಮ್ಮ ದೇವಸ್ಥಾನದ 10ನೇ ವರ್ಷದ ಶ್ರವಣರಾತ್ರಿ ಅಂಗವಾಗಿ ನಾವು ಇಲ್ಲಿ ವಿಶೇಷವಾಗಿ ಪ್ರತಿನಿತ್ಯ ಕಾರ್ಯಕ್ರಮಗಳು, ಪ್ರತಿನಿತ್ಯ ಹೋಮ, ಪ್ರತಿನಿತ್ಯ ಅಲಂಕಾರ ಮತ್ತು ಚಂಡಿಗ ಹೋಮ, ಅನ್ನದಾನ ಕಾರ್ಯಕ್ರಮ, 3008 ಜನಕ್ಕೆ ಉಡಕ್ಕಿ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಮತ್ತು ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಕಲ್ಯಾಣೋತ್ಸವ ಮತ್ತು ದುರ್ಯೋಧನ ಗರ್ವಭಂಗ ಒಂದು ಡ್ರಾಮಾ ಅನೇಕ ಕಾರ್ಯಕ್ರಮಗಳನ್ನು ಈ ದೇವಸ್ಥಾನದಲ್ಲಿ ಈ ವರ್ಷ 10ನೇ ವರ್ಷದ ಎಲ್ಲ ಭಕ್ತಾದಿಗಳ ಒಂದು ಆಶೀರ್ವಾದ ಮತ್ತು ನಮ್ಮ ಟ್ರಸ್ಟಿನ ಎಲ್ಲ ಒಂದು ಅವರ ಒಂದು ಬಲಿಷ್ಠವಾದ ಶಕ್ತಿಯಿಂದ ಮತ್ತು ಎಲ್ಲ ಕಾರ್ಯಕ್ರಮಗಳನ್ನು ನಾವು ಈ ದೇವಸ್ಥಾನದಲ್ಲಿ ಹಮ್ಮಿಕೊಂಡಿದ್ದೇವೆ. ಮುಂದಿನ ವರ್ಷ 11 ಮತ್ತು 12ನೇ ವರ್ಷ ವಿಶೇಷ ಕುಂಭಾಭಿಷೇಕವನ್ನು ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಹಮ್ಮಿಕೊಂಡಿದ್ದೇವೆ. ಎಲ್ಲ ಒಂದು ಜನರ ಭಕ್ತಾದಿಗಳ ಒಂದು ಆಶೀರ್ವಾದದಿಂದ ಈ ಕಾರ್ಯಕ್ರಮಗಳನ್ನು ಮಾಡಿಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ದೇವೆ. ಮಾಡಬೇಕಷ್ಟೇ. ಶರನ್ನವರಾತ್ರಿ ಉತ್ಸವಗಳನ್ನು ಈ ವರ್ಷ ಕನ್ನದುರ್ಗಮ್ಮ ದೇವಸ್ಥಾನದಲ್ಲಿ ಹಮ್ಮಿಕೊಳ್ಳಲಾಗಿದೆ. ಹಾಗೂ ದಿನನಿತ್ಯ ಸಾಂಸ್ಕೃತಿಕ ಕಾರ್ಯಕ್ರಮಗಳು, ನಿತ್ಯ ಹೋಮ ಕಾರ್ಯಕ್ರಮಗಳು ಮತ್ತು 27ನೇ ತಾರೀಕು ಶನಿವಾರದಂದು ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಕಲ್ಯಾಣ ಮಹೋತ್ಸವ ಇರುತ್ತೆ. ದುರ್ಗಾಷ್ಟಮಿಯಂದು ಚಂಡಿ ಹೋಮ ಮಾಡಿ ಒಂದು 5,000 ಜನಕ್ಕೆ ಅನ್ನದಾನದ ವ್ಯವಸ್ಥೆಯನ್ನು ಮಾಡಲಾಗಿದೆ. ಅವತ್ತು ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆಲ್ಲರೂ ಬಂದು ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಮತ್ತು ನವರಾತ್ರಿ ಉತ್ಸವವನ್ನು ಯಶಸ್ವಿಗೊಳಿಸಬೇಕಾಗಿ పూజలు సన్నదుర్గ ఓం శ్రీ మాత్రే నమః. సన్నదుర్గమ్మ గుడి దగ్గర ఈ పూజలన్నీ బాగా జరుగుతున్నాయి. ఒడిబియ్యం కార్యక్రమాలు కూడా బాగా జరుగుతున్నాయి. మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ ఒడిబియ్యాలు వేస్తున్నాము. ఈ సంవత్సరం లాస్ట్ చేయాలనుకుంటున్నాము. ఇంత బాగా జరుగుతుంది.